అది ఏంటిదంటే, దావీదుపురంలో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఆయన ప్రభు తర్వాత క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటిది? అభిషేక్తుడు. పిల్లలు అటు ఇటు కదులుతున్నారు, కాస్త మెయింటైన్ చేసి బాగా ఉంటుంది. అలాంటి మంచి వార్త. రక్షకుడు అంటే లోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించేవాడు ఆయన. ఎందుకు ఆయన రావాలంటే, మనుషులంతా కూడా తప్పిపోయిన గొర్రెల వలె మార్గం తప్పి పాపం చేయటం వలన వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, పరలోక రాజ్యానికి దూరం అయిపోయారు. వారు తప్పిపోయారు. వారందరినీ తిరిగి దేవుని పిల్లలుగా చేసుకోవాలి, దేవుని ప్రజలుగా చేయాలి. దేవుడు ఆదియందు మనుషులను స్త్రీ పురుషులుగా చేస్తున్నప్పుడు దేవుడు ఇలా అనుకున్నాడు. నరులను మనము, దేవుడు అనుకున్న మాట ఏమని, నరులని మనము మన పోలికతో మన స్వరూపములో సృష్టిస్తామని మట్టి తీసి ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మ నాసికాంత నోరు పెట్టి ఊదగా ఆ మట్టి బొమ్మలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము, ప్రాణం అందులోకి వచ్చేసింది. రాగానే ఆ మట్టి బొమ్మ ఒక నరుడుగా, ఒక మనిషిగా జీవ ఆత్మ ఆయను. ఎవరది ఆత్మ, ఎవరి ప్రాణం అది? దేవుడే తనను ఒక మట్టి బొమ్మలో ఊది తనలోనికి ప్రవేశించి ఆ మనిషిని తన పోలిక, తన ఆత్మ గలవాడై తన స్వరూపముగా దేవుడు సృష్టించి ఆ ఏదో తోటలో పెట్టి వీటన్నిటిని అనుభవించు, వీటన్నిటిని సేపు చేసి అనుభవించు, ఇవంతా కూడా నీ కొరకే అని దేవుడు వారిని పెట్టాడు. ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి ఆదామును అవ్వను చూడడానికి వచ్చేవాడు. కానీ ఒక సాయంకాలము వచ్చిన ఆదాము అంత అవ్వ కనపడతలేదు. ఏమైందంటే చుట్టూ ఒక పొద వెనుకలో దాక్కున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు వెతుకుతూ పిలుస్తున్నాడు. కానీ ఆదాము దగ్గర ఒక్క జవాబు రాలేదు. దేవుడు వెతికి వెళ్ళి చూస్తే ఆదాము ఒక చెట్టు పొద వెనక దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు? ఎక్కడ అంటే, నేను ఇప్పుడు దిగంబరుడుగా ఉన్నాను అని ఆదాము చెప్పి. నిన్ను దిగంబరుగా చేసింది ఎవరు? దేవుడు మనిషిని చేసినప్పుడు తన మహిమతో కప్పి పెట్టాడు. ఆయన తన మహిమతో కప్పి పెట్టాడు. నరుడు ఇప్పుడు మా దేవుని పోలిక, దేవుని సర్పం ఉన్నాడు. ఈ మధ్యలో సాతాను సర్పం రూపంలో వచ్చి మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఆ తోటలో ఉన్న మొత్తం వృక్షాలు తినమన్నాడు, కానీ ఒక్క వృక్షాన్ని మాత్రం తినవద్దు అన్నాడు. అది తింటే మీరు చచ్చిపోతారన్నాడు. అది ఏంటి వృక్షము? తెలివిచ్చే వృక్షము, జ్ఞానం ఇచ్చే వృక్షము, మంచిదేది చెడు ఏంటి అని ఒక మనిషి అర్థం చేసుకున్న జ్ఞానము, తెలివిచ్చే వృక్షం అన్నమాట. కానీ దేవుడు అన్నిటికీ ఒక సమయం కాలం పెట్టాడు. అందులో విషం ఉంది, తింటే చచ్చిపోతాడని కాదు. దాన్ని చేసిన నరుడు దేవుని మాటకు విధేయుడై ఉన్నాడా? ఆయన మాటకు కట్టుబడి ఉన్నాడా? దేవుడు చెప్పిన నియమములను, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నాడా? మన ఇంట్లో కూడా చూడండి, అమ్మ లడ్డు చేసి పెడుతుంది. లడ్డు చేసి ఏం చేస్తుంది? తల ఒకటి ఇస్తుంది, ఒక డబ్బాలు వేసి మీద పెట్టేసి, రే అది మీద ఉండని, సెల్ఫ్ మీద ఉండని, ఎవ్వరు ముట్టొద్దో, అది భర్తనం ఉండాలా. నాన్న వచ్చినప్పుడు, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, మన ఇంటికి బంధువులు వచ్చినా తీస్తాము, అప్పుడు మీకు కూడా ఇస్తాను అన్నమాట. కానీ మీకు ఇచ్చిన లడ్డు మాత్రమే తినాల. ఇది లడ్డే, అది కూడా లడ్డే. మమ్మీ అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చేతిలో 2 తల 2 లడ్డు తినేస్తాము. మమ్మీ అటు ఇటు పోయినా చూస్తూనే ఉంటాము. దొంగ నీ ఇంటి లడ్డు, నీ లడ్డే, అది నీ మమ్మీ చేసిన లడ్డే,
నీ స్వార్థ్యం అది, నీకు దాన్ని తినడానికి స్వతంత్రత ఉన్నది. కానీ మమ్మీ ఒక కండిషన్ పెట్టింది. ఏమని? ఇది నువ్వు ఇప్పుడు తినకూడదు, దానికి ఒక సమయం ఉన్నది, అప్పుడు అందరు కలిసి తింటాము అని చెప్పింది. అర్థమైందా? మీరు అర్థం అవ్వాలి మాట చెప్తున్నా నేను. అయితే మమ్మీ అడ్డు బాగుని ఏం చేస్తాం, స్టూల్ వేసి కుర్చీ వేసి పైకి ఎక్కి ఆ లడ్డు డబ్బా తీసి అది మీద పడా, ఆ లడ్డు కింద పడా, దాని మీద నువ్వు పడా, స్టూల్ మీద నువ్వు పడా, నడుమో కాల్లో తలకాయ దెబ్బతిని విరిగి ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటా. ఎవరు లడ్డు తీసారంటే అబ్బో నేను తీలే. ఎవరు తీసిండ్రు? వాళ్ళు తీసి. ఎవరు తీసిండ్రు? నాకు తెలియదు. అబద్ధం చెప్తాను అన్నమాట. అది నరుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలో చేసిన తప్పు అన్నమాట. దేవుడికి అది నచ్చదు. అబద్ధం దేవునికి నచ్చదు. ఒకవేళ నువ్వు చేసిన తప్పు పాపాన్ని నువ్వు చేసి ఒప్పుకుంటే దేవుని క్షమించేవాడు అన్నమాట. చేసింది కాక ఒప్పుకోక దాన్ని దాచుతారు, దాన్ని దాగుతారు. చూడండి, దాచుడు దాగుడు ఆదాం చేసిన పొరపాటు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ తోటలో నుండి వాళ్ళని వెలివేశాడు, నేలను శపించాడు. నేలను శపించి ఇక మీదట నువ్వు కష్టపడి ప్రయాసపడి చెమటలు కార్చి నువ్వు నేలను దున్ని విత్తనాలు పెట్టి ఆ పంటను కోయాల. ఆ నేల మిస్సుని విత్తనాలు వేసే ముళ్ళు గురుగులు వచ్చేసింది, మంచి పంట రాలే. ప్రయాసపడితేనే ఉన్నాడు, కష్టపడితేనే ఉన్నాడు. దేవుడు శపించడం లేదు, కానీ నరుడు తనకి తాను శాపం తెచ్చుకున్నాడు. దేన్ని బట్టి? వాడు చేసిన పొరపాటును బట్టి. దేవుని ఒక్క మాటను అవిధేయ చూపించాడు. అవిధేయత, డిసొబీడియన్స్. ఎందుకో డిసొబీడియన్స్ వచ్చిందంటే, ఒకడున్నాడు ఇక్కడ దూరినిగా లోపల సైతాన్ వచ్చి ఏం చెప్పాడు తెలిసిన? ఇవన్నీ దేవుడు తినమడు, ఇది తినవద్దన్నాడా? తినవద్దన్నాడు. ఒక క్వశ్చన్ మార్క్. మీరు తినండి, మీరు చచ్చిపోరు అన్నాడు. దేవుడేమో చచ్చిపోతాడు అన్నాడు. సైతాన్ ఏం చెప్తున్నాడు? తినండి, మీరు చచ్చిపోరు. కనుక మీరు దేవుని వల్ల అయిపోతారా తింటే ఆ వృక్షాన్ని తింటే? ఆల్రెడీ దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని మహిమతో కప్పబడిన దేవుని ఆత్మ గల వారి, ఆయన జీవం గల వారి, ఆయన ఇచ్చిన ప్రాణం గల వారి ఉండగా కూడా వాళ్ళకు ఒక సందేహం పుట్టించి వెళ్ళిపోయాడు అపవాది. దేవుడు వాళ్ళని దిగంబరగా ఉంటే ఒక పశువుని చంపి, ఒక మృగాన్ని చంపి దాన్ని తోలు తీసి వాళ్ళకు వస్త్రం ధరింపజేసి ఆ తోట నుంచి వెలివేశారు. వాడి వరుసలో వచ్చిన పాపమే భూమి మీద పండింది. వాడి వరుసలో వచ్చిన అందరు పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. నరులు నశించిపోతున్నారు. విచ్చడివిడిగా వారి సొంత మార్గంలో మనసుపోయిన మార్గం అంటూ నడిచి దేవుడు ఎన్ని చెప్పినా అనేక సార్లు అనేక సందర్భాల ద్వారా దేవుడు అద్భుతాల ద్వారా సూచిక క్రియల ద్వారా ఆకాశం నుంచి మన్న కురిపించిన ద్వారా, ఆకాశం నుండి మన్న కురిపించి వాళ్ళు పోషించటం వలన, బండను పగలగొట్టి నీళ్లు తాగించటం వలన, వాళ్ళని ఆపద నుంచి, మరణం నుంచి, అపాయం నుంచి కాపాడటం వలన, వాళ్ళను దేవుడు వారి మధ్యలో ఎన్నో కార్యాలు చేసి దేవుడు వారికి తను కనబడుతున్నాడు, మాట్లాడుతున్నారు. నా తట్టు మీరు తిరగండి, మారు మనసు పొందండి అని చెప్పిన వాళ్ళు ఏ మాత్రం కూడా దేవుని తట్టు తిరగక నరులైన వారి భూమి మీద వారి మార్గంను వారు చెడుపుకున్నారని బైబిల్ చెప్తాడు. తర్వాత దేవుడు న్యాయాధిపతులు పంపించాడు భూమి మీద. పోయి చెప్పండి, మీరు దేవుని ప్రజలు కదా, మీరు తప్పు చేయకూడదు కదా, దేవుని చేత సృష్టింపబడ్డారు కదా, మీరు మంచి వాళ్ళు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవునికి ఎందుకు కోపం పుట్టిస్తున్నారు? దేవుని కోపం మీదకి ఉన్న కోపం వస్తుంది మీ మీదికి, దేవుడు బుద్ధి పాలవుతానంటే వాళ్ళు మాట వినలేదు. దేవుడు రాజుల ద్వారా చెప్పిపించాడు, ఆయన మాటలు వినలేడు. ప్రవక్తలు పంపించాడు దేవుడు,
ప్రవక్తల మాట కూడా, ప్రవక్త ద్వారా దేవుడు అనేక కార్యాలు చేసి దాని ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు తన క్రియల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా వారు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. తర్వాత ఏం చేశాడు? దేవుడు దూతలను పంపించాడు. అనేక పర్యాలను దూతల ద్వారా సందేశం పంపి దేవుని తట్టు తిరగండి, దేవుని తట్టు తిరగండి. కానీ వారు తిరుగుబాటు చేసే ప్రజలు, కఠినమైన హృదయం, బండలాంటి హృదయం గలవారు. వాళ్ళు ఏం చేశారంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం మొదలెట్టారు. వాడు ఎందుని బట్టి? వాళ్ళకి అంతరంగమైన మనస్సు, ఆ మనోనేత్రం అనేది చీకటి కమ్ముకొని వాళ్ళ మనోనేత్రం అనేది గుడ్డి అయిపోయింది అన్నమాట. నిజమైన దేవుడు, వారిని సృష్టించిన దేవుడు, సర్వశక్తుల దేవుడు, ఈ భూమికి జగతికి పునాది వేసిన దేవుడు, ఆ దేవుని వాళ్ళు గుర్తుపట్టాక వాళ్ళ ఇష్టమైన మార్గంలో ఇష్టమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు భూమి మీద ప్రజలకి ఆయనకు అగా